గద్వాల నియోజకవర్గ రాజకీయం విచిత్రంగా తయారైంది. అక్కడి పాలిటిక్స్ నిత్యం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయట. బీఆర్ఎస్ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతలోనే ఏమైందో ఏమో యూటర్న్ తీసుకుని గులాబీ పార్టీలోనే ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అయినా ఆయన అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతూ ఉండటంతో అసలు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాక రెండు పార్టీల వారిలో తికమక వాతావరణం నెలకొందట. అసలు బండ్ల రాజకీయం ఏంటి? అనర్హత వేటు భయంతోనే ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారా? జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక కూడా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన రాజకీయ గురువైన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్టులో చేరిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన తాను కాంగ్రెస్ లో చేరలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని ప్రకటించుకున్నారు. అంత లావున గులాబీ పార్టీ పట్ల తన విధేయతను ప్రకటించుకున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మాత్రం సన్నిహితంగా మెలుగుతుండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు బదులుగా బండ్ల అనుచరులైన బీఆర్ఎస్ నేతల హవా నడుస్తుందట. ఇందిరమ్మ గృహాల కేటాయింపులోనూ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పట్టించుకోవటం లేదని అసంతృప్తితో ఉన్నారట అధికార పార్టీ నేతలు. గద్వాల నియోజకవర్గంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బండ్లపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో మళ్లీ వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో చేరినట్లయింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా ఉండటం సరితా తిరుపతయ్యకు ఇబ్బందికరంగా మారిందట. అందుకే ఆయన ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి కల్పించుకోవటంతో కొంత వెనక్కు తగ్గినప్పటికీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోందట. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గద్వాల రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని సరితా తిరుపతయ్య బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని ఓసారి, చేరలేదని మరోసారి ఇలా గందరగోళ రాజకీయాలతో బండ్ల రెండు పార్టీల వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారని రెండు పార్టీల శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో అన్ని తానై నడుపుతున్నారని, బీఆర్ఎస్ లోనూ తాని, కాంగ్రెస్ లోనూ తానే సుప్రీమంటూ రాజకీయాలు చేస్తున్నారని రెండు పార్టీల క్యాడర్ గుర్రుగా ఉంది. బండ్ల వ్యవహార శైలి కాంగ్రెస్తో పాటు సరితా తిరుపతయ్య రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆమె వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారిని అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోందని, ఆ వైఖరితో తాము నష్టపోతున్నామని సరితా వర్గీయులంటున్నారు. ముఖ్యంగా సరితా తిరుపతయ్య కూడా బండ్ల డబుల్ గేమ్ రాజకీయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశారని చెప్తున్న ఎమ్మెల్యే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసే ఎత్తటం లేదట. ఆయనే అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట. బండ్ల వైఖరితో పార్టీకి ఎనలేని నష్టం వాటిల్లుతోందని గద్వాల కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారట. తన వర్గీయుల చేత ఫ్లెక్సీలో ఫోటోలు వేయించుకుని తిరిగి తనకు తెలియకుండానే ఫోటోలు వేయించారంటూ పోలీస్ స్టేషన్లో కేసుల పరువానికి తెరలేపటం ఏంటని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గులాబీ అధిష్టానం పార్టీ బహిష్కరణకు సిద్ధమవటం, అనర్హత వేటు వేయించాలని చూస్తుండటంతో గులాబీ ముళ్లు గుచ్చుకోకుండా ఆయన బీఆర్ఎస్ మంత్రం జపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టకపోతే నియోజకవర్గంలో పార్టీ మనుగడకే ప్రమాదమని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానంపై నమ్మకంతో మరికొంతకాలం సర్దుకుపోవాలని సరితా తిరుపతయ్య భావిస్తున్నారట. మరో 2 నెలలు వేచి చూద్దామని, పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతూ అప్పటికీ బండ్ల కృష్ణమోహన్ రాజకీయమే నడిపిస్తే గట్టి నిర్ణయం తీసుకోవాలని తన అనుచరులతో ఆమె చెప్తున్నారట. మొత్తానికి గద్వాలలో బండ్ల మార్క్ పాలిటిక్స్
For more videos like this, subscribe Big TV channel.